హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ పూజావతి. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ భీమవరం. యాక్చువల్గా ఇప్పటి నుంచో దగ్గర 2-3 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను అనమాట శ్రీవారి సేవకి వెళ్దామని. చాలా రోజుల తర్వాత అయితే మనకి సేవ దొరికింది అనమాట శ్రీవారిది. దగ్గర 7 days ఉంటుంది అనమాట సేవ. అందుకే మొత్తం ఫుల్గా ప్యాక్ చేసుకుని బయలుదేరుతున్నాం ఇవాళ. యాక్చువల్గా రేపు ఎర్లీ మార్నింగ్ 6 కల్లా రిపోర్ట్ చేయాలి. అందుకే ప్రజెంట్ శేషాద్రికి అయితే టికెట్స్ తీసుకున్నాను నేను. ఇప్పుడు శేషాద్రి పేరు వింటామే తప్ప ఎప్పుడు ట్రావెల్ చేయలేదు అందులోని. ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోదాం. మన లగేజ్ కూడా చూడండి, లగేజ్ కూడా మొత్తం ప్యాక్ చేసుకున్నాం. ప్రజెంట్ అయితే మనం భీమవరం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. మన ట్రైన్ వచ్చేసి రైట్ టైం అయితే 8:10 అనమాట నైట్ శేషాద్రి. ఇక్కడ ప్రెసెంట్ టైం వచ్చేసి 7:45 అయింది. ఇంకా స్టేషన్ లోకి అయితే వెళ్ళిపోతాం మనం. మా టీం అంతా గ్యాదర్ అయ్యేటప్పటికి అండ్ మేము ప్లాట్ఫామ్ మీద రీచ్ అయ్యేటప్పుడు కరెక్ట్ గా ట్రైన్ అయితే రీచ్ అయిపోయింది. 8:10 వచ్చేసింది ట్రైన్. యాక్చువల్గా శేషాద్రి ఎక్స్ప్రెస్ కి టికెట్స్ కావాలంటే మినిమం 3 నెలల ముందు బుక్ చేసుకోవాలి. నేను అప్పటికప్పుడు తత్కాల్ బుక్ చేసింది అనమాట. 8:16 కల్లా మూవ్ అయిపోయింది ట్రైన్ అయితే. యాక్చువల్గా నేను స్టేషన్కి రీచ్ అయ్యేటప్పుడు ఆన్ ద వేలో శ్రీదేవి రెస్టారెంట్కి వెళ్ళి ఒక ఫ్రైడ్ రైస్ 2 కర్డ్ రైస్ తీసుకున్నాను బాబాయ్. ఫ్రైడ్ రైస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. కర్డ్ రైస్ అయితే దెబ్బ అయిపోయింది, మొత్తం పులిసిపోయింది. శ్రీదేవి హోటల్ క్వాలిటీలో ద బెస్ట్, అసలు నెంబర్ 1 తోపు తురుము అంటారు కానీ నాకు అంత బీలేదు బాబాయ్. పైగా ఒక కర్డ్ రైస్ వచ్చేసి 120 రూపీస్ ఇస్తున్నారు బాబాయ్. నాకైతే వర్త్ అని బీలేదు అసలు. తీసుకెళ్ళి డస్ట్బిన్ లో పడేసాను నేను. ఇది నైట్ అంతా ఆకలితో పడుకుని పోయాం. ఎర్లీ మార్నింగ్ 5 కల్లా దింపేసింది ట్రైన్ తిరుపతిలో. ఎర్లీ మార్నింగ్ 6 కల్లా రిపోర్ట్ చేయాలి కదా తిరుపతిలో అని చెప్పి మేము అంతా ట్రైన్ లోనే ఫ్రెష్ అప్ అయిపోయాం. మేము మొత్తం 11 మెంబర్స్ వచ్చాం. అందులో 3 మెంబర్స్ జెంట్స్ అండ్ మిగతా 9 మెంబర్స్ లేడీస్ అనమాట. ఫస్ట్ క్యాబ్ మాట్లాడుకుని ఇప్పుడు చెక్ పోస్ట్ అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ మామూలుగా మనం చెకింగ్ అంతా కంప్లీట్ చేసుకుని పైకి వెళ్ళేటప్పటికి 40 minutes పడతాయి. ప్రెసెంట్ టైం అయితే 5:50 అయింది టైం. పైకి వెళ్ళేటప్పటికి 6 దాటిపోద్దేమో అని చెప్పి కంగారు పడ్డాం. కానీ మా గ్రూప్ కి లీడర్ అయిన మా చిన్నమ్మ గారు చెప్పారు 6:30 ఏమన్నా ఆ టైం అయినా పర్లేదు అని చెప్పి. ఫైనల్లీ తిరుమల సేవా సదన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ జెంట్స్ సెపరేట్ గా లేడీస్ సెపరేట్ గా 2 సేవా సదన్ ఉన్నాయి. సేవా సదన్ 1, సేవా సదన్ 2. యాక్చువల్ గా మనం రిపోర్టింగ్ చేసేది సేవా సదన్ 2లో రిపోర్ట్ చేయాలన్నమాట. అంటే జెంట్స్ దాంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో రిపోర్ట్ చేయాలి మనం. మేము ఇక్కడికి వచ్చి లైన్ లో నిలబడి రిపోర్ట్ చేసేటప్పుడు టైం అయింది. మనకైతే 2 లాకర్స్ అలాట్ చేశారనమాట. 55 ఒకటి, 53 ఒకటి. నేను ఇంకా రూమ్స్ అనుకున్నాం ఫస్ట్. 5 లాకర్స్ అనమాట. అండ్ బెడ్స్ కూడా దాని పక్కన ఉంటాయి అన్నారు. సేవా సదన్ 2లో 2nd floor లో హాల్ నెంబర్ 305 అన్నారు. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడగానే నాకు దెమ్మ తిరిగిపోయింది బాబాయ్. ఎప్పుడైనా ఎక్కడికైనా ట్రావెల్ చేసినా సరే ఎప్పుడు ఎక్కడ హాస్టల్లో లేను, అలానే ఇలాంటి అన్బెడ్స్ లో కూడా లేను. నేనైతే అడ్జస్ట్ అయిపోతాను కానీ మా డాడీ అడ్జస్ట్ అవ్వగలరా లేదా అని డౌట్ నాకు. రెడీ సేవగలరా. నాకైతే డ్రెస్ కోడ్ బాగా ఉంది. డ్రెస్ కోడ్ అయితే వైట్ అనమాట. ట్రై చేశాను. ఇటుగా ఫ్రెష్ అప్ అయిపోయి రెస్ట్ తీసుకుని కిందకి వచ్చేటప్పటికి 11 అయింది. యాక్చువల్గా మాకు Day 1 నిజాలు ఇవ్వాలన్నమాట. ఇవాళ అయితే సేవ ఏమి అలాట్ చేయలేదు మాకు. మా ఐడి కార్డులు ఇవ్వడానికి వాటికి 12 అయిపోయింది టైం. మా ఐడి కార్డులు వచ్చేటప్పటికి మా ఐడి కార్డులు అయితే వచ్చేసింది. అండ్ ఈవినింగ్ మెయిన్ గా సత్సంగం అయితే మిస్ అవుద్దని చెప్పారు. జెంట్స్ బ్లాక్ లోనే 2nd floor లో జరుగుతుంది అనమాట సత్సంగం. అసలు యాక్చువల్ సత్సంగంకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే తిరుమలలో ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయకూడదు, అండ్ సేవకు వచ్చిన వాళ్ళు ముఖ్యంగా దేన్ని అయితే పాటించాలి అనే దాని గురించి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇక్కడే ర్యాండమ్ అలాట్మెంట్ కూడా చెప్పారనమాట. ఏ రోజు ఎవరికి ఏ టెంపుల్ సేవ పడుతుంది అనేది. మాకైతే ఇవాళ ఫస్ట్ డే కాబట్టి మాకు సేవ ఏమీ లేదు. రేపు ఈవినింగ్ మాకు ఏకాంత సేవలో టెంపుల్ డ్యూటీ పడింది అనమాట. మేమైతే చాలా హ్యాపీ. అండ్ మళ్ళీ రేపు పొద్దున వీడియోలో కలుసుకుందాం గైస్. అంటిల్ బై.